అందరికీ మరణాత. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదువుతుంది. ఇశ్రాయేలులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనూజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలుల కొరకు నియమించి వారిని రక్షించెను. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అందరం కూడా మోకరిందామండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇబ్బందిగా ఉన్న వారు నిలబడే ఉండండి. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావము, ఆరాధన నీకే చెల్లిస్తూ ఉన్నాం. దేవదూతల చేత నిత్యము కొనియాడబడుచున్న తండ్రి, 24 పెద్దలు 4 జీవులు పరిశుద్ధ సమూహము చేత, సర్వ సృష్టి చేత, విశ్వమంతటి చేత స్తుతులందుకుంటున్న దయగల తండ్రి వందనాలు. మేమును నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి ప్రభువా నీ పరిశుద్ధ సన్నిధానములోనికి మమ్మను తోడుకొచ్చారు. వందనాలు. మీతో గడిపే బాధ్యత, మీ సన్నిధి యందు నిలిచే బాధ్యత నాయనా మాకు అనుగ్రహించినందులకు వందనాలు. ఎంతవరకు ఆరాధన అంతట్లో మీరుండి నడిపించారు, వాక్యములో మీరుండి నడిపించారు. వందనాలు. ఇప్పుడు మరొక సమయం, మరికొంత సమయం నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మతో మమ్మను బలపరచి తండ్రి, మీ పరిశుద్ధాత్మతో మమ్మను వెలిగించి మీరే మాటలాడి మహిమనందుమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. మరియు దైవజ్ఞానున్న పరిశుద్ధ శాస్త్రము చూచి, మరియు దైవజ్ఞానున్న పరిశుద్ధ శాస్త్రము చూచి, మరియు చూడే మాటలు మరి చూచుండు నందడు ధన్యుడు ప్రభు నామమును బట్టి కృపా సమాధానం మనకెల్లరు కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, గతించిన కాలమంతా మన ప్రభు మనలను కాచి కాపాడారు. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించాలి. ఈ జూన్ నెల ఈ మొదటి ఆదివారం 7వ తారీఖున ఆయన పరిశుద్ధ సన్నిధికి రావడానికి దేవుడు చక్కని సమయాన్ని, ఇట్టి ప్రత్యేకమైన కృపను మనకు అనుగ్రహించారు. ఎంతవరకు పాటల్లో, సన్నిధి క్రమంలో ప్రభు మనతో ఉండి నడిపించారు. ఇప్పుడు దేవుని వాక్యములోనికి మనం వెళ్ళుచుండగా శ్రద్ధ కలిగి మనం అందరం దేవుని వాక్యాన్ని ఆలకిందాం. వాక్యము వింటున్నప్పుడు అటు తిరగొద్దు, లేవద్దు, నడవద్దు, ప్రక్కకు చూడొద్దు. దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉండండి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతానని దేవుడు ఎహెజ్కేలుతో చెప్తున్నాడు. మనం చక్కగా నిలబడితే, చక్కగా కూర్చుంటే, చక్కగా ఉంటే దేవుడు మనతో మాట్లాడు.
ఈరోజు దేవుని వాక్యములో నుండి న్యాయాధిపతుల గ్రంథం తీసుకుందాం. ఇది క్రీస్తు పూర్వం 1400 నుంచి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల మధ్య చరిత్రను మనకి చెప్తా ఉంది. న్యాయాధిపతులు అనే గ్రంథం బైబిలులోని 7వ పుస్తకం. ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. యెహోషువ గ్రంథం 6వ పుస్తకం అయితే 7వ పుస్తకం న్యాయాధిపతులు గ్రంథం. న్యాయాధిపతుల్లో అంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న వారిని న్యాయాధిపతులు తీసుకుంటే 12 మంది ఉన్నారు. అలాగే సమూయేలు గ్రంథంలో 2 ఉన్నారు, ఏలీ, సమూయేలు. వారిని కూడా కలిపి బైబిల్ పండితులు 14 మంది న్యాయాధిపతులు అంటారు. ఈ న్యాయాధిపతుల్లో ఒత్నీయేలు, అలాగే గిద్యోను, బారాకు, సంసోను, దెబోరా, ఏలి, సమూయేలు అనేవారు ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగిన వారిగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయాన్ని 2వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే వారు చాలా శోధనలో ఉన్నట్టుగా, 3వ అధ్యాయం స్టార్టింగ్లో కూడా శత్రువులు వారి మీద పెత్తనం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకే మొట్టమొదటిగా మనం ఏం గమనించాలంటే, దేవుని ప్రజలట దేవుణ్ణి మరిచినప్పుడు ఏం జరుగుద్దాయి అంటే బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? బానిసత్వం. దేవుణ్ణి వారు ఎలా మరిచిపోయారు అంటే ఇలా మరిచిపోయారు. ఎలాగో తెలుసా? దేవుడు అన్నిటికీ దేవుడా? కొన్నిటికి కాదా? అన్నిటికీ దేవుడే. సమస్తము ఆయన ద్వారా, ఆయన యందు, ఆయనలోనే ఉన్నాయి. కానీ ఇశ్రాయేలీయులు ఈ వాగ్దాన భూమిలో కాలు పెట్టినప్పుడు కనానీయులు, అమోరీయులు, హిత్తీయులు, ఫెరిజీయులు, హివ్వీయులు, యోబూసీయులు 7 జాతులు వారు ఉన్నారే, వాళ్ళు సృష్టికి ఒక దేవుడని, జంతువులకు ఒక దేవుడని, పంటలకు ఒక దేవుడని, వర్షాలకు ఒక దేవుడని అని వారు చెప్తుంటే, మన దేవుడు ఆకాశానికి భూమికి దేవుడు కదా, ఈ దేవుళ్ళు కూడా ఇదిగో ఆయా పరిస్థితులకు దేవుళ్ళేమో అని చెప్పి వాళ్ళు వాటి వైపు దృష్టి మళ్లించగా దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు. బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇవాళ క్రైస్తవ సంఘం పరిస్థితి కూడా ఎలా ఉందంటే, దేవుడు గొప్ప దేవుడు అని నమ్ముతున్నారు, దేవుడు బలమైన వాడని నమ్ముతున్నారు. కొన్ని విషయాలకు వచ్చేటప్పటికీ ఆచారాల మీద, వాటి మీద, వీటి మీద ఆధారపడుతూ ఇది తప్పు లేదండి, ఇది మంచిదండి అనుకునే వాళ్ళరా ఆవేళ వారు తప్పు లేదు మంచిది అనుకున్నారు కనుకే బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఇవాళ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీవేదైతే తప్పు లేదు మంచిదే, ఇదిగో మన పెద్దలు చెప్పారు మంచిదే, లేకపోతే వాళ్ళు చేశారు మంచిదే అనుకుని వెళుతున్న వాళ్ళరా మనము కూడా అదే పరిస్థితులకు వెళుతున్నామని గమనించాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళు దేవుణ్ణి మరిచారు గనక బానిసత్వంలోనికి వెళ్ళారు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే ఇలా వ్రాయబడి ఉంది. చదవమ్మా. అప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, విన్నారమ్మా? దేవునిని మరిచారు, దేవుని సన్నిధిలో వారు దోషులయ్యారు. బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించి అందరిని గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన రాజైన కుషానిశ్రాలకు చేతులకు ప్రియమైన వాడికి అప్పగించాడండి. శత్రువులకు అప్పగించాడు. చదవమ్మ ఇంకా. 8 సంవత్సరములు ఆ శత్రువుల చేతిలో 8 సంవత్సరాల పాటు ఏమైపోయారు? వాళ్ళు దాసులుగా, బానిసలుగా. ఎందుకు? దేవుణ్ణి మరిచారు ఉందండి. ఎవరిని మరిచారు? ఇవాళ చాలా మంది కూడా దేవుణ్ణి మరచిపోవడం అంటే అర్థం దేవుణ్ణి మరిచిపోవడం అని కాదు. వ్యర్థమైన వాటికి దేవునితో సమానమైన గుర్తింపిస్తే దేవుని మరిచిపోయినట్టే. అర్థమవుతుందా?
అలా చేశారు గనక ఆ శత్రురాజుకు అప్పగించారు. 8 ఏళ్ళు ఆ శత్రురాజు వీళ్ళు బాధించాడు, లేక వాళ్ళకి వీళ్ళు బానిసలుగా ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి ఒకసారి. హోషేయ గ్రంథము 4:6 చూద్దాం. నా జనులు ఏమి లేని వారమ్మా? ఇవాళ చాలా మందికి ఏమీ లేదు, జ్ఞానము కావాలి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అమ్మా, జ్ఞానం ఎప్పుడైతే నీలో ఉంటుందో నీవు ఆధ్యాత్మికంగా ఎలా మన జీవితాన్ని కట్టుకోవాలో, వాక్యమందు మనం ఎలా కట్టుకోవాలో, శ్రమ వచ్చినప్పుడు ఎలా నిలబడాలో, శ్రమను ఎలా ఎదుర్కోవాలో నీలో శక్తి వస్తుంది. అట్టి జ్ఞానం మనకు కావాలి. అందుకే దానియేలట జ్ఞాన ఆత్మ గలవాడు. మనలో అలాంటి జ్ఞానం ఉందా? దేవుడు ఒక హెచ్చరికతో కొన్ని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నా జనులకు ఏమీ లేదు, జ్ఞానము లేని వారై నశించుచున్నారు. అందుకే సామెత గ్రంథంలో ఒక మాట ఉంది, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావాలి కాయను. జ్ఞానము లేకపోతే ఏముంది? నాశనమే. అందుకే ప్రభు అన్నారు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీళ్ళు జ్ఞానము లేకుండా దేవునితో సమానమైన స్థానాన్ని ఆ కనానీయులు దేవతలకు అప్పగించారో, దేవుడు శత్రువులకు అప్పగించేశాడు వీళ్ళని. అర్థమైందా? ఆ తర్వాత 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. అందరూ అనండి, ఇశ్రాయేలీలు. స్వరమెత్తి గట్టిగా చెప్పాలి. ఇంకొకసారి చెప్పండి, ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా. అమ్మా, మన దేవుడు మనకేమని కనిపిస్తున్నాడు తెలుసా? అమ్మా, కష్టకాలములో మొర్రపెట్టుమంటున్నాడు. మనిషి నైజం ఎలా ఉంటుందంటే, కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చామా నీకు? అంతా బాగున్నప్పుడేమో కళ్ళు మిల్లు అనండి, మీరే అనండి. నెక్స్ట్ మాట మీరే అన్నారు. సామెతలు బాగా చెప్తాం కదా. అన్నీ బాగున్నప్పుడు ఏం కనపడతాం? మీకు కళ్ళు ఎత్తికెక్కుని అంటారు కదా. కానీ మన దేవుడు అలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? కష్టము రాగానే వీళ్ళు మొర్ర పెట్టగానే దేవుడు వెంటనే ఆలకించాడు. అందుకే ఆ వచనంలో అద్భుతమైన దేవుని యొక్క రిజల్ట్ కనబడుతుంది. అందుకే కీర్తన గ్రంథములో ఒక మాట రాయబడింది. ఆ మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు. అమ్మా, కష్టం వచ్చినప్పుడు మనం అందరం ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు. వాక్యం మనతో మాట్లాడుతుంది, ఆపత్కాలమున నాకు మొర్రపెట్టుము. అందరనండి, ఆపత్కాలమున నాకు మొర్రపెట్టుము. అంటే మన శ్రమ దినమున మన దేవుడు మొర్రాలకించే దేవుడే. కానీ ఇప్పుడు గుర్తొచ్చానా అని మనలాగా ముఖం చాటేసే దేవుడు కాదు. సాధారణంగా మనిషి నైజం ఎలా ఉంటుందంటే, కష్టములో ఎవరైనా ఉంటే వాళ్ళని తప్పించుకుని మనం వెళ్ళిపోతాం. అవునా? అవునా కాదా? వస్తున్నాడు రా బాబు, వాడికి ఎవరు సాయం చేయవలసి వద్దని పక్కన నుంచి వెళ్ళిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుము. చదవండి, నేను నిన్ను. అబ్బా, దేవుని వాక్యం అండి. నువ్వు జాగ్రత్తగా నాతో దేవుడు మాట్లాడుతున్నాడని చదవగలిగితే ఆ వాక్యమే మనకు జవాబునిస్తుంది. అందుకే పేతురు గారు ఒక మాట అంటాడు, ఇంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది, దాని యందు మీరు లక్ష్యముంచడం మీకు మేలు. దేవుని బిడ్డలారా, ఇవాళ ప్రజలు ఆయన వైపు తిరగ్గా ఆయన స్పందిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మనందరికి తెలుస్తా వచ్చిన, చదవద్దులండి. యేసు వైపు చూచుచు. ఎవరి వైపు అమ్మా? నేనంటే అది కష్టం వచ్చినప్పుడే కాదు, ఎప్పుడైనా మనం ఎవరి వైపు చూడాలి? ఆయన వైపే. సరే, కష్టమే వచ్చింది. ఈ కష్టంలో మన దేవుడు ముఖం చాటేసే దేవుడా? తప్పించుకుని వెళ్ళిపోయే దేవుడా? కానే కాదు. వెంటనే జవాబిచ్చాడండి. దేవుడు ప్రేమ గలవాడు. అమ్మా, దేవుడు ప్రేమ గలవాడు గనక దేవుడు వెంటనే ఆ తరానికి ఒక వ్యక్తిని లేపాడండి. అతని పేరే ఒత్నీయేలు అనడమా. ఇతడు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చదివితే
మొదటి న్యాయాధిపతి. అందరానండి, గట్టిగా చెప్పాలమ్మా. 14 మంది న్యాయాధిపతులు అని చెప్పాను కదా, అందులో మొదట ఆయన ఎవరో? ఒత్నీయేలు. దేవునికి స్తోత్రం. ఈ ఒత్నీయేలు అనేటటువంటి న్యాయాధిపతి, ఈ ఒత్నీయేలు అనేటటువంటి న్యాయాధిపతిని దేవుడు లేపాడు. అందుకే 3వ అంశం మనం చెప్పుకున్నాం ఇక్కడ, ప్రతి తరానికి దేవుడు ఒక్కరిని లేపుతాడు అనడమా. అందరూ చెప్పాలి, ప్రతి తరానికి దేవుడు ఒక్కొక్కరిని లేపాడు. ఆ తరములు ఎవరిని లేపాడు? ఒత్నీయేలు. మోషేని దేవుడు లేపాడు, యెహోషువను దేవుడు లేపాడు. చెప్పండి, ఒత్నీయేలును దేవుడు లేపాడు, అపొస్తలులను దేవుడు లేపాడు, సమూయేలును దేవుడు లేపాడు, దావీదు గారిని దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం. లోదరు గారిని దేవుడు లేపాడు. ఏ తరాల్లో దేవుడు ఎవరెవరిని వాడుకోవాలో అమ్మా వాడుకునే దేవుడు. చెప్పండి కూడా దేవుడు స్తుతిందమ్మా. ప్రతి తరానికి దేవుడు ఒక్కొక్కరిని లేపాడు. ఈ చీకటి కాలములో, ఇశ్రాయేలు శోధన కాలములో, ఇశ్రాయేలు ఉన్నటువంటి ఇబ్బంది కాలములో వారు దేవునికి మొర్రపెట్టగానే దేవుడు ఒక వ్యక్తిని లేపుతున్నాడు. ఆయన పేరే ఎవరు చెప్పండి? ఒత్నీయేలు. విచిత్రం చూడండి, దేవుని వైపు చూడగానే బలహీనతలో నుండి బలమైన జనాంగం వచ్చింది. దేవుని వైపు చూడగానే శ్రమలోనే సమాధానం వచ్చింది. దేవుని వైపు చూడగానే ఇప్పటిదాకా ఎవరైతే ఆ శత్రువునికి బానిసలుగా ఉన్నారో ఆ బానిసత్వంలో నుంచే బలమైన వ్యక్తిని దేవుడు లేపాడండి. అతని పేరే ఒత్నీయేలు. ఇతని గురించి ఒక 5 అంశాలు జ్ఞాపకం చేస్తాను. ప్రతి తరానికి దేవుడు ఒక్కొక్కరు లేపుతున్నాడా? చెప్పండి. చూడు, ఈ తరంలో దేవుడు ఎవరిని లేపాడు? అక్కడ మన వాక్యంలో ఒత్నీయేలును దేవుడు లేపాడు. ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను, దేవుడు అంటున్నారండి, ఎవనిని పంపుదును? నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా, దేవుడు సెలవీయగా యెషయా గారు అంటున్నాడు. విన్నాడట ఆ మాట. యెషయా గారు అంటున్నాడు ఈ మాట, అనండి నాతో కలిసి, నేనున్నాను. చెప్పండి, స్వరమెత్తి చెప్పండి, నేనున్నాను, నన్ను పంపుము. అనండి నాతో ఈ మాట, నేనున్నాను, నన్ను పంపుము. నేనున్నాను, నన్ను పంపుమని రమ్మో సంగమా. నేనున్నాను, నన్ను పంపుమని రమ్మో సంగమా. ఉరిదిరి సంగమా, రంగస్థలమ సువార్త సంగమా. ఉరిదిరి సంగమ, రంగస్థలమ సువార్త సంగమా. బోలో క్రీస్తు మహారాజ్ కి. యెషయా ప్రవక్త గారు దైవ దర్శనాన్ని చూచాడు. దేవుని అత్యున్నతమైన సింహాసనాన్ని చూచాడు. ఆ సింహాసనం దేవుడు ఆశీనుడైన చూచాడు. దేవదూతలు దేవుని స్తుతిస్తున్నాయి. సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమ చేత నిండి ఉన్నదని గొప్ప స్వరముతో మానకుండా గానా ప్రతిగానాలు చేస్తా ఉంటే, ఆ స్వరానికి ఏకంగా దేవాలయపు గణపములు కదులుతూ ఉంటే, ఈ యెషయా ప్రవక్త నుండి వచ్చిన మాట, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని దేవుని దగ్గర తను ఒప్పుకుంటుండగా, వెంటనే దేవదూత పట్టకారుతో ఆ బలిపీఠం కింద నిప్పు తీసుకొచ్చి అతని పెదానికి తగిలించి, ఇదిగో నీవు ఈ యొక్క నిప్పు తగిలింది కనుక నువ్వు పవిత్రుడివే అని చెప్పినప్పుడు దేవుని స్వరం వినబడుతున్నట, నా పని నిమిత్తము ఎవరిని పంపుదును, ఎవరున్నారు అనగానే యెషయా ప్రవక్త సిద్ధమైపోతున్నాడు. నేనున్నాను, నన్ను పంపుము. ఇప్పుడైనా మనం అన్నాం ఈ మాట. దేవుని పనిలో, మందిరం కోసం, దేవుని పనిలో పరిచర్య కోసం, దేవుని సంఘముల కార్యక్రమాల కోసం మేము ఉన్నామండి అంటున్నారా మనం? కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమన్నారంటే వాళ్ళు చూసుకుంటారని అంటున్నారు కదా అమ్మా. అవునా కాదా? మనం భారాన్ని మన భుజాల మీద కూడా మోస్తే ఆ భారాన్ని కొంతమంది మోసే వారి మీద తగ్గుద్ది. అవునా? అందుకే దేవుని పని చేయడానికి మనం ఏం చేయాలి? ముందుండాలి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి, అందరూ చెప్పండి, హల్లెలూయా. అయితే
ఒత్నియేలు గురించి మనం చూసాం. దేవుడు ప్రతి తరానికి ఒకరు లేపుకుంటాను కదా, ఆ తరంలో దేవుడు ఒకరు లేపారు. అయితే ఒత్నియేలు పేరే దేవుడు పిలిస్తే ఒక సందేశం అననమ్మా, గట్టిగా చెప్పాలి. ఒత్నియేలు ఎవరు? సందేశమా సందేహమా? సందేశం. దేవాలయానికి సందేశముతో వచ్చారా సందేహముతో వచ్చారా? దేవుని సన్నిధి నుంచి నువ్వు బయటకు వెళుతున్నావు, సందేశముతో వెళుతున్నావా సందేహముతో వెళుతున్నావా? ఒత్నియేలు ఒక సందేశం. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తే ఒత్నియేలు గురించి ఎన్నో వచనాలు ఉండవు, మనకి 3 వచనాలు, 9 నుంచి 11 వచనాలు మాత్రం ఉంటాయి. బైబిల్లో కొంతమంది పరిస్థితి చూస్తే చాలా తక్కువ వచనాలు ఉంటాయి. అంతే ఎందుకు, హానోకును తీసుకోండి, అతడు దేవునితో నడిచాను, దేవుడు అతను తీసుకుని పోయాను, అతను లేకపోయాను అంతే ఉండదండి. చాలా తక్కువ వచనాలు, ఒక 5 లేక 6 వచనాలు. మరి అతని గురించి మనకి ఎక్కడ ఉంటుందంటే యోధాపత్రులు ఉంటుంది, ఒక 2 వచనాలు. కానీ ఇంత చిన్న వచనమే కానీ అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. దేవునితో నడిచాడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు శరీరంతో. అమ్మా, ప్రాణాన్ని విడిచి వెళ్ళలేదు, ప్రాణంతో శరీరంతో వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. ఒత్నియేలు కూడా చాలా తక్కువ వచనాలు ఉన్నాయి ఆయన గురించి బైబిల్లో. కానీ ఒత్నియేలు పేరే ఒక సందేశం, ఒక మెసేజ్. ఇవాళ మనం కూడా దేవునికి ఎలా ఉండాలి? ఒక మెసేజ్. దేవుని బిడ్డగా ఒక మెసేజ్ గా ఉన్నావా నువ్వు? సంఘములు నాటబడినటువంటి ఓ విశ్వాసులారా, మనమందరం దేవునికి, సంఘానికి, దేవుని పనికి ఒక మెసేజ్ గా ఉన్నావా? అనుమానంగా ఉన్నారా? వాడు చాలా మంది అనుమానం. ప్రార్థన చేస్తే అనుమానం, దేవుని దగ్గరికి వస్తే అనుమానం. అమ్మా, ఇలా అనుమానంతో ఏం పొందుకుంటావు నువ్వు? దైవజనులు మన తండ్రి గారు మాట రాశారు, అనుమానములను అణిచివేయుము, ఆయత్తము చేసేద నిన్ను ఆయత్తము చేయాలని దేవుడు ఆశపడుతుంటే నువ్వు అనుమానంతో దిగిపోతేలాగా? ఇంతకీ ఒత్నియేలు యొక్క సందేశం ఏంటి? ఒత్నియేలు అనే పేరుకి అర్థం అండి, ఏంటి అర్థం తెలుసా? పవర్ ఆఫ్ గాడ్ అననమ్మా, అంటే దేవుని శక్తి అననమ్మా. గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఫ్యాన్ తిరగాలంటే ఏముండాలి చెప్పండి? పవర్ అందాలి, అంతేనా? పొద్దున్నుంచి తిరిగింది కదా, కంచేపు స్విచ్ కట్టేస్తాను, స్విచ్ ఇప్పుడు దాకా తిరిగాను కాబట్టి స్విచ్ కట్టిన ఒక 5 నిమిషాలు తిరుగుద్దానంటదా? 5 నిమిషాలు కాదు కదా, ఒక 1/2 నిమిషం తిరగదు. అంటే ఆ ఫ్యాన్ తిరగడానికి ఏం కావాలి? పవర్. మరి ఇప్పుడు ఒత్నియేలు ఎవరో తెలుసా? దేవుని శక్తి అనడమా. మరి మనందరిలో ఎవరి శక్తి ఉండాలి? బలహీనులలోనే దేవుడు శక్తి చూచాడండి. మనం బలహీనులమే కావచ్చు, కానీ దేవుని బట్టి ఎవరం కావాలంటే బలవంతులము కావాలి. బైబిల్ గ్రంథంలో జెరుబాబెలుతో దేవుడు ఏం మాట్లాడుతూ ఒకసారి చూద్దాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను. ఈ మాటలు నేను అంటున్నప్పుడు మీరు కూడా అనుకోండి, అద్భుతంగా ఉంటాయి. శక్తి చేతనైనను, బలము చేతనైనను కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. అందరండి, నా ఆత్మ చేతనే ఇది జరుగును. నా ఆత్మ దేవుని ఆత్మ చేతనే అనండి ఏ కార్యమైనా జరుగును. దేవునికి స్తోత్రం. అమ్మా, జకరియా గ్రంథం 4:6 చూచాం కదా, శక్తి చేతను బలము చేత కాదు, నా ఆత్మ చేత జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఒత్నియేలు ఒక ఏమని చెప్పాను చెప్పాలి, ఒక మెసేజ్, ఒక సందేశం. ఒత్నియేలు అంటే ఎవరమ్మా? దేవుని శక్తి. అందరానండి, మీరు ఆ వచనాలు చూసుకోండి, 9 నుంచి 11 వచనాలు. ఎందుకంటే మన న్యాయపతులు చదివాం కదా, అతని మీదకి ఎవరి ఆత్మ వచ్చిందట అని ఉంది అక్కడ వాక్యం. ఎవరిచ్చిందమ్మా? దేవుని ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మ వచ్చింది కనుక 8 సంవత్సరాలు బానిసలుగా చేసుకుని పరిపాలించిన రాజును జయించేశాడంతే. అమ్మా, నువ్వెక్కడ దాకా, ఇప్పటిదాకా ఏ భారానికి, ఏ భయానికి లోనే అది నా మీద పెత్తనం చేస్తుంది అనుకున్నావు? దేవుని ఆత్మను బలపరిస్తే ఆ బలహీనత మీదే దేవుడు మనకి ఏమిస్తాడమ్మా? విజయాన్ని ఇస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఆ బలహీనత మీదే దేవుడు మనకి ఏమిస్తాడు?
విజయం ఇస్తాడు. అందుకే తండ్రి గారు ఒక మాట అన్నారు, నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టు చూడు. కాబట్టి ఒత్నీయేలు ఒక సందేశం. అపోస్తలుల గారి 1:8 కూడా ఉంది కదా, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండండి అని లోకాసు వార్త 24:49 ప్రభు చెప్పారు. అపోస్తలుల గారి 1:8 కూడా 8 ఒక మాట చదువుతారా? అపోస్తలుల గారి 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక. చాలమ్మ, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు ఏం పొందుతారు? శక్తి. అందరానండి, నిజమే కదా. ఒకప్పుడు శిష్యులు బలహీనలే కదా, బలహీనలే కాదా? యేసుప్రభుని ఎరగనన్నారు. అంటే పేతురు గారు అన్నాడు కదా, యేసుప్రభు ఎవరు నాకు అబద్ధమాడాడు కదా. అమ్మా, యేసుప్రభు పునరుద్ధరణ తర్వాత చేపలు పట్టుకోవడం సముద్రానికి వెళ్ళిపోయాడు. అలాంటి పేతురే ఏమన్నాడు తెలుసా? ప్రభు బలపరిచిన తర్వాత, యేసుని మీరు చంపారయ్యా, కానీ దేవుడు ఆయన లేపాడయ్యా, దానికి మేము సాక్షులం. అబ్బా, ఎంత చక్కని శక్తి అండి. ఒకప్పుడు బలహీనులే, ఒత్నీయేలు బలహీనుడే, నీవు బలహీనుడివే, నేను బలహీనుడినే. కానీ దేవుని నమ్మిన తర్వాత నీ నుండి ఏది ఒక మెసేజ్, దేవునికి మహిమకరంగా ఏది మన మాట, దేవునికి మన ద్వారా మహిమ రావాలి, దేవునికి మన ద్వారా ఘనత రావాలమ్మా, దేవునికి మన ద్వారా ఒక గొప్ప సందేశం మన ద్వారా అందించాలి దేవుని కొరకు. మనం ఒత్నీయేలులో కనబడుతుంది. ఇది 2వ లక్షణం. 3వదిగా చూస్తే ఒత్నీయేలు యుద్ధం చేశాడండి. ఉంది కదా, యుద్ధం చేశాడని ఉంది కదా అక్కడ 9 నుంచి మీరు 11 దాకా చదివితే అందులో ఉన్నాయండి. ఏం చేశాడు మరి? సహోదరి సహోదరుడా, మీరైనా నేనైనా ఎవరమైనా యుద్ధం చేయాలి. ఎవరి మీద? ఎవరి మీద అండి యుద్ధం? మనల్ని మాట్లాడని వారి మీద. నీ మీద ఎవరైనా గొడవ పడితే, తగ్గు పడితే వాళ్ళ మీద యుద్ధం. నువ్వు భౌతికంగా యుద్ధం చేద్దామంటే శత్రువులు పెరుగుతారా పెరగరు? నీకు పెరుగుతారు. ఏమైపోతారు? శత్రువులు పెరిగిపోతారు. ఒక మాట చెప్పనా, మోషే గారు ఇశ్రాయేల్ దగ్గర చూడ్డానికి వెళ్ళాడండి. చూడ్డానికి వెళ్తే ఇద్దరు గొడవ పడుతున్నారు అక్కడ. ఒకరేమో ఇశ్రాయేలీయుడు, అది హెబ్రీయుడు. మరొక ఆయనేమో ఎవరో ఐగుప్తుడు. ఐగుప్తుడు కార్యనియామకుడు, సూపర్వైజర్ అనమాట. ఈ సూపర్వైజర్ వర్క్ చేసే ఐగుప్తుడు అన్యాయంగా హెబ్రీని పట్టుకుంటే అతడు. ఇది చూచాడు మోషే. చాలా పెద్ద బలమైన వాడు, మంచి విద్య అంటే యుద్ధ విద్య ఎరిగిన వాడు. ఆయన చేత్తో ఒక్క దెబ్బ కొడితే అవుతాడు, చచ్చిపోతాడు. సరే, నాకు ఎలాగ బలం ఉంది, వీడేంటి అన్యాయం కొట్టేస్తాడండి అని చెప్పి ఆ ఐగుప్తుడిని కొట్టేసి చచ్చిపోయిన తర్వాత ఆయన ఇసుకలో కప్పెట్టేశాడు. ఏమనుకున్నాడంటే, ఈయన పాతేసిన సమాధ్యం కదా, ఇక్కడతో ఇంక గొడవ రాదనుకున్నాడు. ఒక్కడిని చంపితే రాజును ప్లస్ ఐగుప్తీయులందరూ ఈయన మీద శత్రువులైపోయారు. అవునా? కానీ ఎవరైతే శత్రువులుగా మారారో వారి ఎదుటే దేవుడు మిక్కిలి గొప్పవాడిగా చేశాడండి. దానికి కారణం తెలుసా? ఈ యొక్క శత్రుత్వములో నుండి సాత్వికత్వములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అమ్మా చూడండి, పాత నిబంధనలో యుద్ధము చేయమని ఎందుకంటే వాళ్ళకి దేవుడు చెప్పాడు. ఇప్పుడు మన యుద్ధం దేని మీద తెలుసా? దేని మీద? మనుషుల మీద. అమ్మా అందుకే నువ్వు పోరాడేది శరీరంతో కాదని చెప్పాడు అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. మరి దేంతో పోరాడాలి మనం? దేంతో పోరాడాలంటే ఒక 3 మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అంటే చాలా మాటలు ఉన్నాయి, కానీ పాపముతో యుద్ధం చేయాలి మనం, శోధన మీద యుద్ధం చేయాలి మనం. మనలో శరీరమును బట్టి వచ్చే నిరుత్సాహం, నిరాశ, బలహీనత, బద్ధకము, వీటి మీద యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా యుద్ధము నీవు చెయ్యి, శత్రువులను దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు నిలబడు చాలు, దేవుడు ఏం చేస్తాడమ్మా? అద్భుతం చేస్తాడు. యుద్ధము దేవుడు చెప్పినట్టు ఒత్నీయేలు చేశాడు. గొప్ప విజయాన్ని దేవుడే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మన పని నిలబడ్డమే. అద్భుతం చేసే పని ఎవరిది? గొప్ప కార్యాలు చేసే పని ఎవరిది? దేవుని. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మన పని ఏంటమ్మా? నిలబడ్డాం. ఎఫెసీ పత్రిక 6:12 చూద్దాం. ఎఫెసీ పత్రిక 6:12. మనము పోరాడునది ఎవరితో కాదమ్మా? అమ్మ ఇలా చూడండి, నీకెవరు శత్రువు కాదు. మనం ఇతర మతస్థుల్ని అమ్మ ఏమి అనొద్దు. అమ్మ నీతో మాట్లాడిన వారిని ఏమి అనొద్దు. ఎందుకంటే ఎవరు మనకి శత్రువు కాదు. అందరిని మనం ప్రేమించాలి, అందరిని మనం గౌరవించాలి.
మన దేశాన్ని మనం గౌరవించాలి, మనం ఉంటున్న ప్రాంతాన్ని మనం గౌరవించాలి. ఎందుకని? నీకు దేవుడిచ్చిన పరిధి అక్కడ వేరు, ఇక్కడ వేరు. అర్థమవుతుందా? ఎందుకు వేరండి? వాక్యమే చెప్పింది. నువ్వు పోరాడేది శరీరంతో కాదు, చదవమ్మా. ప్రధానులతోనూ అంధకార సంబంధమైనటువంటి, అదిగో సాతానుగాడు, అంధకార సంబంధం ఉంటారే, వాళ్ళ మీద నువ్వు పోరాడాలి తప్ప మనుషులతో యుద్ధము కాదన్న విషయాన్ని మనం ఈ రోజున గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవమ్మా. మందలే చదవమ్మా. వారిని ఎదిరించడానికి శక్తిమంతులన్నట్లు నెరవేర్చినగా అది మనం నిలబడితే దేవుడు విజయము ఇస్తాడు. అమ్మా, ఒత్నీయేలును ప్రతి తరంలో ఒకరు లేపుకుంటానని చెప్పాను. 2, ఒత్నీయేలు అంటే ఒక సాక్ష్యం అని చెప్పాను. 3వది, ఒత్నీయేలుకు దేవుడు చెప్తున్నాడు యుద్ధం చేయి. ఇవాళ మనకి దేవుడు చెప్తున్నాడు మనం కూడా ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఎవరి మీద? మనుషుల మీద కాదండి. ఎవరి మీద చెప్పండమ్మా? శరీరంతో కాదండి, అంధకార సంబంధులకు, లోక నాదులు, దురాత్మల సమూహముతో నీవు యుద్ధం చేసి గెలవాలి. దేవుడు అలా నీవు అలా నిలబడితే దేవుణ్ణి గొప్ప గెలుపునైనా ఇస్తాడు. ఇదే 4వ అంశం. మనం నిలబడితే చాలు, దేవుడు ఏమిస్తాడమ్మా? గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. న్యాయాధిపతులు 3:10 చూసినట్లయితే వీరికి ఏం కలిగిందంట? గొప్ప జయం. ఏం కలిగిందండి? గొప్ప విజయం కలిగింది. ఎవరి మీద? ఎవరినైతే వాళ్ళు 8 సంవత్సరాలు పరిపాలించి బానిసలుగా చేశారో వాళ్ళందరినీ జయించేశాడు ఈ ఒత్నీయేలు. ఎన్నాళ్ళు ఆయన రాజ్యాన్ని, లేకపోతే న్యాయాధిపతిగా పరిపాలించాడంటే 40 ఏళ్ళట. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళమ్మా? మాట్లాడి 40 ఏళ్ళంటే అమ్మా. కనుక ప్రియమైన వలన నీవు నిలబడి చాలు, ఊహించని విజయం దేవునికి ఇస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మనం ఏం చేయాలి? దేవుని కొరకు ప్రార్థన యందు, విశ్వాసమందు, సహవాసమందు సన్నిధిలో నిలబడండి. మనం ఊహించని విజయం దేవుడు ఇస్తాడు. మన ఊహకందని విజయం దేవుడు ఇస్తాడు. కానీ నీవు నిలబట్టలేదు, ప్రార్థన అంటే నిలకలేదు, నీ ప్రవర్తన నిలకలేదు, సన్నిధికి రావాలంటే ఏలాకోలంగా ఉంది. ఎలాగా? నీవు ఏ కొలతో కొలుస్తావు అదే కొలతో నీకు కొలవబడద్దే. నువ్వు మంచి కొలతో కొలువు, మంచి కార్యం దేవుడు చేస్తాడు. నీ ప్రార్థన, పరిశుద్ధత, విశ్వాసం మంచిగా కొలవండి. చాలా మంది ఎలా అనుకుంటారంటే దేవునికి ఏదో ఇచ్చేసామని పాస్టర్ గారు. అమ్మా, నీవు ఇవ్వడం అనేది తర్వాత విషయం, ఆఖరి విషయం అది. కానీ ముందు నిన్ను నీవే దేవునికి చక్కగా నిలబడితే గనక ఊహించని విజయం దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 8:37 మనకు కనబడుతుంది. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిట్లోనట అత్యధిక విజయమును పొందుచున్నాం. చెప్పండి. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలో అత్యధిక విజయం. ఏ విజయం అండి? కొన్నిట్లో కాదు సుమా, అన్నిట్లో కూడా దేవుడు ఏమిస్తాడ మనకి? గొప్ప విజయం ఇస్తాడు. ఇది 4వ అంశం. ఇక 5వది చెప్పి ముగిస్తానండి. ఒక వ్యక్తి విధేయత అనడమా? అందరూ చెప్పాలి, స్వరమెత్తి చెప్పండి. ముగించేస్తాను. ఆఖరి మాట ఇది. ఒక వ్యక్తి విధేయత దేశమంతటికి ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. దీన్ని వివరించే ముందు ఒక్క మాట చదవండి. హెబ్రీ పత్రిక 5:7 చదవండి. హెబ్రీ పత్రిక 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో, యేసు ప్రభు వారట ఈ లోకములో ఉన్న రోజుల్లో, శరీరముతో మన మధ్య ఆయన ఉన్న రోజుల్లో ఆయన ఎలా ఉన్నారు తెలుసా? 1 రోదన కలిగి ఉన్నారంట. ఎలా ఉన్నారమ్మా? రోదన అంటే ఏంటి? కన్నీటి ప్రార్థన. కన్నీళ్లతో తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన, చదవండి, దేవుని కుమారుడయుండి, ఆయన దేవుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి నాతో, ఏం నేర్చుకున్నాడండి యేసయ్య? అందరూ చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఆయన విధేయత లోకమంతటికి ఆశీర్వాదం తెచ్చింది. దేవునికి స్తోత్రం. ఒత్నీయేలు విధేయత కేవలం 40 ఏళ్ళు మాత్రమే దేశానికి ఆశీర్వాదం తెస్తే,
యేసుక్రీస్తు వారి ఈ లోకములో నీ కొరకు శిలువ భారాన్ని భరించి విధేయత చూపి ప్రపంచమంతటికి ఆయన గొప్ప ఆశీర్వాదం తెచ్చాడు. అక్కడ ఇంకో మాట ఉంది, చదవడం. హెబ్రీ పత్రిక 5:8. విన్నారా మీ మాట? ఆయన విధేయత చూపాడు, తనకు విధేయులైన వారందరికీ ఆయనే నిత్య రక్షణకు కారకుడయ్యాడంట. దేవునికి స్తోత్రం. నీ విధేయుడు అయితే దేనికి కారణమవుతా? నువ్వు నిత్య రక్షణ నీకు లభిస్తుంది. ఒక వ్యక్తి విధేయత దేశమంతటికి ఆశీర్వాదం. అమ్మా, నా ఇంట్లో వాళ్ళు బాగోలేదు, వీళ్ళు బాగోలేదు అనకండి. వాళ్ళు నా మాట అంటలేదు, వీళ్ళు నా మాట అంటలేదు అనకండి. అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో 8 సంవత్సరాలు శత్రురాజులు వీరిని బానిసలుగా చేసుకునే సమయంలో ఒక వ్యక్తి విధేయత కలిగి దేవుని మాటకు లోబడ్డాడు గనక 1-2 ఏళ్ళు కాదండి, 40 సంవత్సరములు దేశమంతా నెమ్మదిగా ఉంది. 11వ చూసుకోండి ఎలా ఉందట, నెమ్మది. అందరూ చెప్పండి, నెమ్మదిగా ఉందా లేదా? చెప్పండమ్మా. అదే విధంగా నీవు నేను దేవునికి విధేయుడుగా ఉంటే, అమ్మ, సిలువలో మన ప్రభు పొందిన శ్రమల వల్ల ఆయన ఎలా విధేయత చూపించారో, విధేయులైన వారందరికీ నిత్య రక్షణకి ఆయన ఎలా కారణమవుతున్నాడో, ఒత్నీయుల విధేయత ఆ దేశమంతటికి ఎలా క్షేమం ఇచ్చిందో లేక ఆశీర్వాదం ఇచ్చిందో, నీవు ఎలా ఉండాలి? విధేయుడుగా ఉండాలి. ఒత్నీయులు చూసి ఏం నేర్చుకుందాం? అతని విధేయత దేశమంతటికి ఆశీర్వాదం. అవును కదా? కుటుంబంలో సహోదరుడా, యవన బిడ్డ, యవనస్తురాలా, చిన్నలారా, పెద్దలారా, మీరు విధేయత కలిగి ఉండండి. మీ ఇంటికి మీ వల్లనే ఆశీర్వాదం. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. అందుకే ప్రభు అన్నారు మత్తయి సువార్త 5:13లో, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఏమై ఉన్నారు? ఉప్పు దేనికి గుర్తు చెప్పండి? దేనికి? సారానికి. ఉప్పు రుచికి గుర్తు. నీవు నేను రుచి కలిగిన వారిగా ఉండాలి, సారవంతంగా ఉండాలి. మన ద్వారా ప్రభు ప్రేమను ప్రతి వారు తెలుసుకోవాలి. ఒత్నీయుల ద్వారా ఆ దేశం 40 ఏళ్ళు ఎలాగైతే సమాధానంగా నెమ్మదిగా ఉందో, మన ద్వారా మన ఇల్లు, మన పరిస్థితులు. ఎందుకు తెలుసా? నీవు లోకానికి ఉప్పు, సారవంతంగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఒత్నీయుల గురించి మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒత్నీయులను జ్ఞాపకం చేసుకున్న మనం మన జీవితంలో దేవునికి మహిమార్థంగా మనం జీవించినప్పుడు, మనము దేవుడు ఆయనకి మహిమ రూపంగా, ఆయనకి మహిమ తెచ్చేవారిగా మనం ఉన్నప్పుడు, ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడతాం. ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. అటు ధన్యతాశీర్వాదం ఈ వాక్యం ద్వారా ప్రభు దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా మోకరిందామండి. అందరం అలాగే ఉందాం. మోకరిందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమగల దేవా, కృపగలవాడా, స్తోత్రాలు. సర్వాధికారివైన తండ్రి, మీకు వందనాలు ప్రభు. సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు నీ మాటకు వారు ఎదురు చెప్పినప్పుడు, లేకపోతే నీ మాటకు లోబడినప్పుడు, అయ్యా, నీకు రావలసిన ఘనతను వారు ఇవ్వనప్పుడు శత్రువులు వారిని బానిసలుగా చేసుకున్నారు. ఆ సమయంలో వారు మరలా నీ వైపు తిరిగి మొర్రపెట్టగా, అయ్యా, నీవు మొర్ర ఆలకించని వాడవు కాదయ్యా. నీవన్నావు కదా ఈ కీర్తన 50:15లో, ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుము, నేను నిన్ను ఆదుకుందును. ఎంత గొప్ప దేవుడు! ఆదుకుని ఒత్నీయుల్ని ఏర్పాటు చేశారు. స్తోత్రాలు. ఒత్నీయులనగా తండ్రి, అయ్యా, ఆ తరములో నీవు నిలబెట్టుకున్న ఒక గొప్ప జ్యోతి వలె కనబడుతున్నాడయ్యా. స్తోత్రాలు. అయ్యా, నీవు మమ్మల్ని ఈ తరములో నిలబెట్టుకున్నావు గనక మేము నీకు మహిమ తెచ్చేవారిగా ఉండునట్లు సహాయం చేయండి. మీ ఆత్మతో తండ్రి మమ్మను బలపరచండి రాజా. నీకే స్తోత్రాలు చెల్లిస్తాను. ఒత్నీయులనగా ఒక మెసేజ్, ఒక సాక్ష్యంగా ఉన్నాడయ్యా. ఏంటా సాక్ష్యం అంటే? దేవుని శక్తి ఆ పేరు కంటే. అవును తండ్రి, మేము కూడా నీ బలము కలిగిన వారము,
అయా ముందుకు సాగునట్లు సహాయం చేయండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానని భక్తుడు దావీదు 18వ కీర్తన అంటున్నాడు. నిజమేనైనా ఎల్లప్పుడూ మీ యొక్క శక్తిని మా ద్వారా కనపరచాలయ్యా. దేవ ఒక మెసేజ్గా, నీకు సాక్షిగా నాయన మీకు ఒక సందేశం ఇచ్చేవాడిగా ఉన్నాడయ్యా. దేవానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రేమగల తండ్రి మీకు వందనాలు ప్రభు. అలాగే నైనా ఒత్నియేలుతో నీవన్నావు, యుద్ధము చేయము. యుద్ధము చేశాడు. యుద్ధము చేయడమే ఒత్నియేలు పని తండ్రి. నిలబడ్డం ఒత్నియేలు పని ప్రభు. విజయము నీవిచ్చావు తండ్రి. మేము కూడా ఈ లోకములో యుద్ధము చేయవలసిన వారమైన అయితే శరీరులతో కాదయ్యా. మాకు యుద్ధం మా పక్క వారితో కాదు, ఇరుగు పొరుగు వారితో కాదు, మాతో మాట్లాడిన వారితో కాదు. మేము యుద్ధం ఎవరితో చేయాలో మేము చూచాం తండ్రి. పాపంపై యుద్ధము, శోధనలపై యుద్ధము, మాలో కనబడుతున్న ప్రతి నిస్సత్వ, నిరాశ, మాలో ఉన్న ప్రతి బలహీనత, బద్ధకము, వాటిపై యుద్ధం చేస్తే అయ్యా మా జీవితాలు గొప్ప గెలుపునివ్వ ఉన్నాం. అలాగే చివరిగా నాయనా విజయం ఇచ్చావు. చివరిగా చూసినప్పుడు ఒత్నియేలును బట్టి దేశమంతటికి ఆశీర్వాదం. అయ్యా మమ్మల్ని బట్టి మా కుటుంబానికి ఆశీర్వాదం కావాలి, మమ్మల్ని బట్టి సంఘానికి ఆశీర్వాదం కావాలి, మమ్మల్ని బట్టి గ్రామానికి ఆశీర్వాదం కావాలి, మమ్మల్ని బట్టి దేశానికి ఆశీర్వాదం కావాలి. ఆ విధంగా మమ్మల్ని మార్చండి ప్రభువా. వందనాలు, స్తుతులు చెల్లిస్తాం. ఇంతవరకు వినబడిన వాక్యం మా అందరి అంతరంగాల్లో ముద్రించి మహిమనందుమని దీవించి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం.